బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జియాగూడ గోపి హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్లో ఫర్నిచర్ తయారీ గోడౌన్ ఉండడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలకు గురైనట్లు సమాచారం తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను 8 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఒక కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంలోని 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్యతో పాటు 2 పిల్లలకు గాయాలయ్యాయి. మరోవైపు ఆయన పెద్ద కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. హైదరాబాద్లోని జియాగూడ గోపి హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? బాధితులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం అయితే అక్కడ కూల్ గానే ఉంది. కాకపోతే ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి అపార్ట్మెంట్లకు మంటలు తిరగడంతో ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, ఎందుకంటే పక్కనే ఈ యొక్క ఫర్నిచర్ షాప్ కూడా ఉంది. ఫర్నిచర్ షాప్ ఉండడంతో మంటలు కూడా చాలా ఎక్కువగానే చెలరేగిపోయాయి. ఎందుకంటే ఇప్పటికే ఫర్నిచర్ షాప్ మొత్తం కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్ లో చాలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారిని రక్షించడానికి రాత్రి చాలా ఇబ్బందులు పడ్డారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఇంట్లోపల బట్టి ఫర్నిచర్స్ కానీ లోపల పెద్ద ఎత్తున పొగ రావడం కానీ దీనివల్ల కూడా ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే వైద్య చికిత్స చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. లాస్ట్ గా అపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి వారు ఏదైతే మెయిన్ గేట్ ఉందో ఆ మెయిన్ గేట్ ని లోపలంతా కూడా పెద్ద ఎత్తున మంటలు అనేది చెలరేగాయి. వాటిని మొదటగా ఆపిన తర్వాత లోపల గేట్ ని పడగొట్టి తర్వాత లోపలికి వెళ్ళారు. ప్రతి ఒక్క ఫ్లోర్ ని వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా వరకు కూడా కొన్ని ప్లేసెస్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయి అవి పక్కన బట్టి ఇండ్లకు కూడా చెలరేగిపోతుండడంతో ఒక్కసారిగా కూడా దాదాపు 10 ఫైర్ ఇంజన్ల దాకా కూడా నైట్ తెప్పించారంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ విధంగా ఉందన్నది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇంకా 3 మాత్రమే ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కూడా లోపల బట్టి ఈ అగ్ని అంతా కూడా ఇప్పటికీ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం పొగలు అనేది వస్తుంది కాబట్టి అక్కడక్కడ ఏదైతే ఫర్నిచర్ కాలిపినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కాస్త మంటల్లాగా వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పొగ ఎక్కువ వస్తున్నటువంటి అక్కడ మాత్రం ఇప్పుడు మళ్ళీ వాటర్ కొడుతున్నారు. ఇప్పుడైతే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అనేది అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. నిజంగానే ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏమైనా కావాలని ఏమైనా చేశారా ఏంటి అనేది కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా వారు చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకే ఇది ఉదయం పూట జరిగింది కాబట్టి దాదాపు 3 గంటలు 4 గంటల ప్రాంతంలో జరిగిందనేసి కూడా అంచనా వేస్తున్నారు. ఆ క్షణంలో ఒక్కసారిగా ఎవరు ఎక్కడికి పోవాలని కూడా అర్థం కాలేదు. వారు బయటకు పోవడానికి కూడా లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటి లిఫ్ట్ దగ్గర కానీ అలాగే స్టెప్స్ దగ్గర కానీ పూర్తిగా మంటలు ఎగిసి పడిపోయాయి. ఎందుకంటే లిఫ్ట్ కి ఆనుకునేటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున మంటలు అనేది వచ్చాయి. వీళ్ళందరూ కూడా చాలా మంది పైన నుంచి ఫ్లోర్ లో వెళ్తున్నారో వాళ్ళందరూ కిందకి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. వెంటనే వాళ్ళందరూ కూడా పైకి అప్ సైడ్ పైకి వెళ్ళి హెల్ప్ మీ అంటూ కూడా వాళ్ళు అరవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే వాళ్ళు హుటాహుటిన అక్కడికి రావడం, తర్వాత బకెట్లతో వాటర్ పోయడం, వెంటనే ఫైర్ ఇంజిన్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళు సహాయక చర్యలు చేపడం పట్ల ఆ తీవ్రత అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ప్రాణాపాయం కూడా పెద్దగా తగ్గింది. లేకపోతే చాలా వరకు కూడా ప్రాణాపాయం జరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే సకాలంలో ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ వీళ్ళందరూ రావడం వల్ల
వీళ్ళకందరికీ కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల ఆ ఇబ్బంది అనేది తగ్గిందనేది కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ పొగ పీల్చడం వల్ల చాలా మంది సొమ్మసిల్లిపోయిపోయారు. దాంట్లో చిన్నారులు ఉన్నారు. ఒక చిన్నారి మృతి చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని రేపింది కాబట్టి వారి కుటుంబాన్నంతా కూడా ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎలా మంటలు చెలరేగానే అంశం పైన కూడా వాళ్ళు కిందకు వచ్చే అధికారులతో కూడా వారు చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా ఇప్పుడు ఇండ్లన్నీ కూడా దగ్ధం అయిపోయాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో చాలా వరకు డబ్బు ఉంది, నగదు ఉంది, గోల్డ్ ఉంది, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవి ఈ కీలకమైన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి. సో వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయామనేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకి వారు మొరపెట్టుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి కాబట్టి ఇంకా లోపల ఏమన్నా ఏ అపార్ట్మెంట్ లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా మనుషులు ఎవరన్నా ఇంకా ఉన్నారా, అక్కడన్నా చిక్కుకుపోయినారన్న దానిపై కూడా పూర్తి అసలు అన్ని కార్నర్స్ లో కూడా వెళ్ళి డిఆర్ఎఫ్ సిబ్బందులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెళ్ళి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రానా.